ఉంటారు. అట్లాగే ఆ రోజే ఎంజాయ్ చేయడం ఏం చేశాడు అతను. ఇక్కడ ఇదంతా జరిగేటప్పటికి అతను ఈవిడితో టచ్లో ఉంటూ ఉన్నాడు. ఈ ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ నడుస్తోందని చూశాక ఆ రోజేని పక్కన పెట్టేశాడు అతను, లవ్ సెక్షన్ దేవరాలు. మళ్ళీ అప్పటి నుంచి దగ్గరకు రానిలేదట. ఇది నడుస్తోంది. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే ఈ కాల్ డేటా అప్పట్లోనే ఈ కాల్ డేటా విషయాన్ని జగన్ నోటీస్కి ఈమె తీసుకెళ్ళింది. ఇట్లా చేస్తాం జగన్ క్రాస్ చెక్ చేసుకుంటే అవును అన్నాక అప్పటి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఆయనకి పడిపోయింది. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు అందుకనే ఇష్యూ ఏంటంటే ఇది యాక్చువల్గా ఈగోస్. ఇప్పుడు పార్టీలో ఎప్పుడైనా గొడవలు వస్తుంటే ఇద్దరి మధ్యన ఇద్దరిని కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టే యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్గా లేదు. ఉన్నారు బట్ సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు. ఇది లేదు. మీకు అనేక నియోజకవర్గాల్లో అసలు గొడవల్లో ఇదే కారణం. విచిత్రం ఏంటంటే ఇవాళ కేసులు పెడుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళు పెట్టిన కేసుల్ని ఒకసారి లెక్క తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు పెట్టిన కేసులు అరెస్ట్ చేయించినవి ఉంటాయి కదా, అది లెక్కేస్తే వీళ్ళకంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అరెస్ట్ చేయించిన సంఘటనలు ఉంటాయి. అక్కడ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్కి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ రెండో వాళ్ళని అరెస్ట్ చేయించింది. సోషల్ మీడియా వాళ్ళని కూడా అట్లా అరెస్ట్ చేయించిన బోర్డు ఉన్నాయి కదా. అట్లాగా పార్టీ ఆ కమాండబుల్స్ ఇచ్చే. ఇప్పుడు తెలుగుదేశం మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తిరువూరు ఎమ్మెల్యే మీద లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, పిలిపించి ఇద్దరితో మాట్లాడారు కదా. అట్లాగే ఇతర నియోజకవర్గాలు అట్లా క్లాష్ వస్తున్నప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నారు కదా, ఒకళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్తున్నారు కదా, ఒక 3 సభ్య కమిటీను అది వేసి. అట్లాంటిది ఇక్కడ లేదు. దాని ఇంపాక్ట్ వాళ్ళిద్దరిది పెరుగుతున్న కొద్దీ వీళ్ళు పట్టించుకోవాలా, అది కాస్త ముదిరి